హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది, కూర అనుకుంటున్నారా, లేకపోతే పచ్చడి అనుకుంటున్నారా? ఇది కూర కాదు, పచ్చడి కాదండి. మంచిగా గుమగుమలాడే వంకాయ కారం. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని కలిపి తిన్నామంటే అద్భుత అంటూ ఎగిరే పౌర్ణమ సినిమాలో పాట వేసుకోవాల్సిందేనండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో 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 వెయిట్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. ముందుగా ఒక పావు కేజీ చిన్న సైజులో ఉన్న గుత్తి వంకాయలు తీసుకొని లేతవి, పుచ్చులు అవేమీ లేకుండా ఏరేసి చక్కగా వాష్ చేసుకొని ఇలా 8 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేస్తూ ఉండంగానే, ఎందుకంటే మనం వాటర్లో లేకపోతే కండ్రెక్కుతాయి కాబట్టి కట్ చేస్తూ ఉన్నప్పుడే ఒక 200 గ్రాముల దాకా ఆయిల్ని ఒక ప్యాన్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఇలా కట్ చేసినట్టు కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. వెంటనే చూసారా, ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగతా వంకాయలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే ఆయిల్లో వేస్తాం కాబట్టి కండరెక్కవండి వంకాయ ముక్కలు. ఇవి ఇలా ఆయిల్లో వేగుతూ ఉండాలి. వేగుతుంటే అవి ఆటోమేటిక్గా మెత్తగా అయిపోయి ఉడికిపోతాయి కదా. ఇలా వేగి అవి మంచి డార్క్ కలర్లో వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి వాటిని. ఇలా చూసారా, చక్కగా క్రిస్పీగా అయిపోయినాయి కదా, మంచి కలర్ కూడా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం వేగిన వంకాయలన్నింటినీ ఇలా ఆయిల్ రాకుండా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈసారి వంకాయలు తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము. ముందుగా ఒక 3 ఎండుమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, చిన్న ముక్కలు చేసుకొని. అలాగే ఒక 2 స్పూన్ల ఆవాలు చిటపటలాడాక మాత్రమే అందులో పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు. ఇవి కూడా వేగుతూ ఉంటాయి కదా. వేగుతూ ఉన్నప్పుడు అందులో ఒక 2 స్పూన్ల సాయి మినప్పప్పు, ఒక 2 స్పూన్ల జీలకర్ర. అన్నీ ఒకటేసారి వేసేసుకోవద్దండి. తాలింపు ఎప్పుడూ కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం వేపుతూ వేసుకుంటే తాలింపు చాలా మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 20 వరకు ఎల్లుల్లిపాయ రెబ్బలండి. ఇవి ఇలా మొత్తం మనం పైన ఒలిచేసుకొని వేసుకోవాలి ఇందులోకి. పేస్ట్ ఇష్టపడే వాళ్ళు కూడా దంచుకొని వేసుకోవచ్చు, అలా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 రెబ్బల కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి, తాలింపు ఎర్రగా అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, కారానికి చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పుడు వేసుకోవాలండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకుంటే వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. ఇలా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గినట్లు అవుతాయి. అలా పసుపు కూడా వేసుకొని కలుపుతూ బాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో మనకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా తెలుగు ఇంకా ఇంగ్లీష్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే ఉల్లిపాయలకి మాత్రమే పట్టడానికి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కలు వేసుకున్నాక. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. మనకి ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా, కూరలాగా. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా. వంకాయ ముక్కలు కూడా వేసాక పసుపు అవన్నీ పట్టాక ఉప్పు ఒక్కసారి వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం ఓన్లీ ఉల్లిపాయల వరకే ఉప్పు వేసాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఉప్పు అంతా పట్టాక ముక్కలకి అప్పుడు ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. పచ్చి కారము, సంబార్ కారం కాదు, పచ్చి కారం వేసుకోవాలి. పచ్చి కారం వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలి. బాగా వేగితేనే మనకి నిల్వ ఉంచినప్పుడు మంచిగా పాడవకుండా ఉంటుంది కారము.
వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, వంకాయ కారం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అన్నట్లు సచి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ని కూడా క్లిక్ చేసి వాటిని కూడా ఫాలో అవ్వండి. మరి ఇలాగే మీ సపోర్ట్ని సచి రుచి ఛానల్కి ఎప్పుడూ అందిస్తూ ఉంటారని కోరుకుంటూ మరో వంటతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచి రుచి.